అసలు హరిదాసు ఎవరు? అతను పండగ ముందే ఎందుకు వస్తాడు? అతను భిక్షాటన చేసేవాడా లేదా పండగలో ఒక భాగమా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. సంక్రాంతి రాకముందు పల్లెల్లో ఒక మధురమైన శబ్దం వినిపిస్తుంది. చిన్న తాళాలు, డప్పు లాంటి వాయిద్యం, మధ్యలో భక్తి గీతాలు. అదే హరిదాసు వచ్చిన సూచన. పూర్వకాలంలో గ్రామ జీవితం పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉండేది. పంటలు బాగా పండాలి అంటే భూమి, వర్షం, పశువులు మాత్రమే కాదు, దేవుడు ఆశీర్వాదం కూడా కావాలి అని నమ్మకం. అందుకే పండుగకు ముందు దేవుడి నామస్మరణతో గ్రామాన్ని శుద్ధి చేయాలనుకున్నారు. అక్కడి నుంచే హరిదాసు సాంప్రదాయం వచ్చింది. హరిదాసు అంటే విష్ణువు యొక్క సేవకుడు. అతను సాధారణ మనిషిలా ఉండడు. తలపై కిరీటం లేదా కుంకుమ బిందె, మెడలో తులసిమాల, చేతిలో చిన్న తాళాలు లేదా డప్పు, నోట్లో విష్ణు నామస్మరణ. ఇవి అన్ని భక్తికి గుర్తులు. హరిదాసు గ్రామం మొత్తం తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి విష్ణు, నారాయణుడు, దశావతారాల గీతాలు పాడుతాడు. ఆ పాటలు వినిపిస్తే ఇంట్లో వాళ్ళకు ఒక విశ్వాసం, ఈ ఏడాది మంచి జరుగుతుంది అని నమ్మకం. హరిదాసు అడిగేది డబ్బు కాదు, బియ్యం, ధాన్యం, కొన్ని చోట్ల కొత్త బట్టలు కూడా ఇస్తారు. అది భిక్ష కాదు, అది ధర్మం. సంక్రాంతి అంటే పంట చేతికి వచ్చిన సమయం, పంచుకునే సమయం. అందుకే హరిదాసుని ఖాళీ చేతులతో పంపరు. ఇంకో ముఖ్యమైన విషయం, హరిదాసు పండగ రోజు తిరగడు, సంక్రాంతి ముందే వస్తాడు. ఎందుకంటే అతని పాత్ర పండుగకు ఆహ్వానం పలకడం. ఇల్లు శుభ్రం చేసుకోండి, మనసు శుభ్రం చేసుకోండి, దేవుడిని గుర్తు చేసుకోండి అనే సందేశాన్ని పాటల రూపంలో చెప్తాడు. కొన్ని గ్రామాల్లో పిల్లలు హరిదాసుని చుట్టూ తిరుగుతారు. పెద్దవాళ్ళు గౌరవంగా నిలబడి మాట్లాడుతారు. ఎందుకంటే ఆ రోజు హరిదాసు సాధారణ మనిషిలా కాదు, దేవుని సందేశాన్ని మోసుకొచ్చినవాడు. గుద్దలవాడు చెడును తరిమేస్తే హరిదాసు మంచిని పిలుస్తాడు. ఈ రెండు కలిసేదే సంక్రాంతి సంపూర్ణం. ఈ రోజుల్లో ఈ సంప్రదాయం కొంచెం తగ్గింది, కానీ ఇది మన పల్లె సంస్కృతిలో చాలా పవిత్రమైన ఆచారం. హరిదాసు దేవుడు కాదు, కానీ దేవుడి నామాన్ని మన గడప దాకా తీసుకొచ్చినవాడు. హరిదాసు అంటే సంక్రాంతికి ముందు దేవుని నామంతో మంచిని ఆహ్వానించే పల్లె సంప్రదాయం. అలాగే మధ్యలో గుద్దలవాడి గురించి చిన్న టాపిక్ వచ్చింది కదా, అతని గురించి మంచి వీడియో చేశాను. క్రింద కనిపిస్తున్న యారో మార్క్ క్లిక్ చేసి త్వరగా చూసేయండి. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.